ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం డైలీ గ్యాప్ అప్ అవుతుంది, దాని తర్వాత బయర్స్ సెల్లర్స్ యొక్క స్ట్రెంగ్త్ని మనం ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలనేది డిస్కస్ చేద్దాం. సెకండ్ పార్ట్ ఫ్రెండ్స్, బెస్ట్ ట్రేడ్ ఎలా తీసుకోవచ్చు అనేది బ్రేక్అవుట్ ట్రేడు, దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ ఉన్న పివోట్స్ అన్నీ కూడా తీసేస్తున్నాను. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్, మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రైస్ యాక్షన్లో ఇది ఈరోజు ఓపెనింగ్ అనమాట. ఓకే, ఇది నిన్నటి ఓపెనింగ్. డైలీ కూడా సేమ్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇక్కడ మనకి ఓపెన్ అవ్వగానే రెడ్ కలర్ అనేది కనిపిస్తుంది. దీని మీనింగ్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరైనా దీంట్లో బై చేశారనుకోండి, ఆబ్వియస్గా ఓవర్ నైట్ ట్రేడ్స్ ఉంటాయి కదా, అంటే బీటీఎస్టీ కానీ ఏదైనా కానీ తీసుకుంటారు, లాంగ్ ఆర్ షార్ట్ అనేది తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం లాంగ్ అనేది తీసుకున్నాం, ఫస్ట్ కేసు ఇక్కడ లాంగ్ అనేది తీసుకున్నాం. మార్కెట్ ఎప్పుడైతే హ్యూజ్ గ్యాప్ అప్ అయిందో అప్పుడు ఏం చేస్తామంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటాం ఫ్రెండ్స్. ప్రాఫిట్ బుకింగ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, సపోజ్ మన దగ్గర ఒక 1 crore వర్త్ ఆఫ్ షేర్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ ఏంటంటే సెల్కి పెడతాం, అంతే కదా. సో ఇనీషియల్గా ఏమవుతుందంటే సెల్లింగ్ ఆర్డర్స్ వచ్చేయటం వల్ల మార్కెట్లో ఏమవుతుందంటే, ముందు మార్కెట్ అనేది ఏమవుతుందంటే కిందకి వెళ్ళటం అనేది జరుగుతుంది. నిన్నటి రోజున గత కొన్ని రోజుల నుంచి కూడా సేమ్ ప్యాటర్న్ అనేది మార్కెట్లో రిపీట్ అవుతూ ఉంది. ఓకే, సో ఎనీహౌ ఏంటంటే దీన్ని మనం బుకింగ్ ప్రాఫిట్స్ అంటాం. అదేవిధంగా ఫ్రెండ్స్, మనం ఈరోజు కూడా చూసుకున్నట్టయితే మార్కెట్ గ్యాప్ అప్ అయింది, ఇమీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ఓకే, ఇదైతే క్లియర్గా ఉంది ఫ్రెండ్స్. నవ్ ఏంటంటే మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, మనం ఎటు సైడు ట్రేడ్ చేస్తే బాగుంటుంది అనేది కూడా అండర్స్టాండ్ చేసుకుందాం. దానికోసం కొద్దిగా పివోట్స్ అనేది యాక్టివేట్ చేసుకుందాం. ఇక్కడ ఫ్రెండ్స్ ఈరోజు విషయానికి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ R1 అబోవ్ అనేది ఓపెనింగ్ అయింది, అంటే రెసిస్టెన్స్ పైన ఓపెన్ అయింది. చూడండి, బయర్స్ యొక్క స్ట్రెంగ్త్, సెల్లర్ యొక్క స్ట్రెంగ్త్ని మనం అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ ఏం చేశాడంటే సెల్లరు ప్రైస్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాడు ఫ్రెండ్స్. బట్ బయర్ ఏం చేశాడంటే మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి తీసుకెళ్ళాడు, అంతే కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకెళ్ళాడు. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే సెల్లర్స్ ఏదైతే ఓపెన్ చేశారో ఇది వాళ్ళ యొక్క ఓపెనింగ్ ప్రైస్ ఫ్రెండ్స్, తీసుకొచ్చి ఇక్కడ దాకా వచ్చారు, కానీ మధ్యలోనే క్లోజింగ్ ఇచ్చారనమాట. అంటే ఇదంతా కూడా ఏంటంటే బయింగ్ ఫోర్స్ అంటాం, దీన్ని బయింగ్ ఫోర్స్ అనుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే హ్యామర్ ఫార్మేషన్ జరిగింది, అంటే ఇండెసిషన్ జరిగింది. దాని తర్వాత ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ రెండింటిని మనం క్లబ్ చేసుకున్నాం అనుకోండి, ఏమర్థమవుతుందంటే మనకు మార్కెట్ అనేది ఈ యొక్క క్యాండిల్ తర్వాత ఏమవుతుందంటే ఇండెసిషన్కి వెళ్ళిపోయింది అని చెప్పేసి అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒకవేళ ఇది డౌన్ ట్రెండ్ అనేది అజ్యూమ్ చేసుకున్నాం అనుకోండి, స్ట్రాంగ్గా క్యాండిల్ వచ్చింది అండ్ రిజెక్షన్ జరిగింది అండ్ రిజెక్షన్ జరిగింది అండ్ రిజెక్షన్ జరిగింది అండ్ ఫైనల్ ఏంటంటే ఈ రేంజ్ ఏదైతే కన్సోలిడేషన్ ఉందో స్మాల్ కన్సోలిడేషన్ రేంజ్ బ్రేక్అవుట్ అయింది అండ్ ఈ యొక్క ప్రీవియస్ క్యాండిల్ హై కూడా బ్రేక్అవుట్ అయింది. సో ఫ్రెండ్స్, ఒకవేళ ఎవరైనా వెరీ యాక్టివ్గా అండర్స్టాండ్ చేసుకోగలిగితే ఈ ప్రాసెస్ని ఏం చేస్తారంటే, ఇక్కడ ఇమీడియట్గా ఏంటంటే లాంగ్ అనేది ఇనిషియేట్ చేస్తారు, అంటే కాల్ని బయింగ్ చేయటం అనేది జరుగుతుంది, లేదంటే ఫ్యూచర్ని బై చేయటం లేదా పుట్ అనేది షార్ట్ చేయటం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇమీడియట్గా వెరీ స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది. ఓకే, దాని తర్వాత మనకేమైందంటే ఫ్రెండ్స్, ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అనేది ఉంది, ఇండెసిషన్ క్యాండిల్ అనేది మనకి ఫార్మేషన్ జరిగింది. సో ఫ్రెండ్స్, జనరల్గా ఏంటంటే ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చిన తర్వాత ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ జరగవచ్చు, తప్పలేదు, ఇది మనం ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. సో కొద్దిగా కన్సోలిడేషన్ తీసుకొని మళ్ళీ ర్యాలీ అనేది కంటిన్యూ అయితే చేయొచ్చు. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఇండెసిషన్ క్యాండిల్ వచ్చింది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఫాలోఅప్ క్యాండిల్ వచ్చింది. ఈ యొక్క రెడ్ క్యాండిల్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని మనం ఏమంటామంటే ఆ ఫాలోఅప్ క్యాండిల్ అంటాం. ఈ ఫాలోఅప్ క్యాండిల్ వస్తే మనం ఏంటంటే రివర్సల్ కూడా ప్లే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఈ ఫాలోఅప్ క్యాండిల్ అనేది వస్తే కూడా మనం రివర్సల్ ప్లే చేయొచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క క్యాండిల్లోని మనం ఎంట్రీ కోసం అనేది యూస్ చేసుకోవచ్చు. ఈ క్యాండిల్ పై కానీ లేకపోతే ఈ స్వింగ్ హై కానీ ఇనిషియల్గా స్టాప్ లాస్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి కూడా మార్కెట్ అనేది స్ట్రాంగ్ డ్రాప్ అనేది అవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. బట్ చూడండి, ఈ కేసులో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ క్యాండిల్ అనమాట. మనకి లాంగ్ సైడ్ ఎలాగో ఇది మంచి క్యాండిల్ అంటున్నామో, ఇక్కడ ఈవినింగ్ స్టార్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది మనకి. మోర్ దెన్ 50% లోకి క్యాండిల్స్ అనేవి రావడం అనేది జరిగింది. సో ఆబ్వియస్గా ఏంటంటే దీన్ని మనం ఈవినింగ్ స్టార్ అని అనుకోవచ్చు కూడాను. బట్ ఫ్రెండ్స్, నాకైతే ఈ క్యాండిల్ వెరీ బ్యూటిఫుల్ క్యాండిల్ అనిపిస్తుంది. ఓకే, డీసెంట్ అమౌంట్ ఆఫ్ క్యాండిల్ అంటాం దాన్ని.
ఆ డీసెంట్ అమౌంట్ ఆఫ్ క్యాండిల్ ఏం జరిగిందంటే ప్రీవియస్గా ఏదైతే ఇక్కడ సపోర్ట్ ఉందో చూడండి ఫ్రెండ్స్, ఈ సపోర్ట్ అనేది నేను ఒక జోన్ లాగా మార్క్ చేస్తున్నాను. ఈ యొక్క సపోర్ట్ ఏదైతే ఉందో ఆ సపోర్ట్ని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే రెసిస్టెన్స్ 1 పైన ఉంది కాబట్టి ఇది మనకి పాజిటివ్గా కనిపించింది. బట్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ 1ని బ్రేక్ డౌన్ చేసిందో మనకేంటంటే ఇది నెగిటివ్ అనమాట. దాని తర్వాత కూడా మనకి ఫాలో అప్ క్యాండిల్ అనేది కనిపించింది. సో ఫ్రెండ్స్, జనరల్గా ఏంటంటే మనం ఒకవేళ ఈ పాయింట్ దగ్గర మనం ఆ షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకున్నాం అనుకోండి దీని కింద కానీ, ఓకే, దీంట్లో ఏంటంటే ఇనీషియల్గా మీరు ఆ 50% స్టాక్ పొజిషన్స్ని ఎగ్జిట్ చేసుకొని నెక్స్ట్ ఏంటంటే యూ కెన్ ట్రైల్ యువర్ సిస్టమ్ అనమాట, ట్రైల్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బిగ్గర్ టార్గెట్ ఏముంటుందంటే ఫ్రెండ్స్, మనకి పివోట్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఇమీడియట్గా ఈ యొక్క లెవెల్ తర్వాత మనకి ఏంటంటే ఆబ్వియస్గా పివోట్ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే బేస్డ్ ఆన్ ద బుల్స్ అండ్ బేర్స్ వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటే ఆబ్వియస్గా ఇక్కడ ఇది మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగింది. బట్ అగైన్ ఏంటంటే మనకి ఇమీడియట్గా సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. బట్ ఈ క్యాండిల్ అయితే మనకి 950 క్యాండిల్ అయితే వెరీ గుడ్ క్యాండిల్ టు డౌన్ సైడ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా మనకి ఒక మంచి ట్రేడ్ తీసుకోవాలి, ఓకే, మనం క్యాండిల్ టు క్యాండిల్ ఫాలో అవ్వలేము అనుకున్నప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ ఆపర్చునిటీ ఏంటంటే కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ అనమాట. ఆ కన్సోలిడేషన్ ఎలాగైనా ఉండొచ్చు. ఓకే, మోస్ట్లీ ఏంటంటే ఫ్రెండ్స్ హారిజెంటల్గా ఉంటే అసెండింగ్ డిసెండింగ్ కన్సోలిడేషన్ అంటాం. ఈ అసెండింగ్ డిసెండింగ్ కన్సోలిడేషన్ ఏంటంటే మోర్ పవర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి కేసు అండ్ ఈరోజు కేసులో కూడా దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ అండర్స్టాండ్ చేసుకుంటే సేమ్ నిన్నట్లాగే ఈరోజులాగే ఇక్కడ బెరిష్ ఎంగల్ఫింగ్ వచ్చింది. బట్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఫాలో అప్ అనేది క్యాండిల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫాలో అప్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ క్యాండిల్లో లేదు అంటే జస్ట్ ఏంటంటే బేర్ ట్రాప్ అనుకోవచ్చు ఇది, అంటే సెల్లింగ్ చేయనిచ్చి ఇమీడియట్గా బయట మార్కెట్ పైకి అనేది వెళ్ళేది. బట్ ఫ్రెండ్స్, ఈ కేసు డిఫరెంట్ అనమాట. ఇక్కడ మనకి ఇండెసిషన్ ఉంది, ఓకే, స్టిల్ కన్సోలిడేషన్ అనుకోవచ్చు. బట్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ క్యాండిల్ అనేది సెల్లింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం దీన్ని ఏమంటామంటే ఈవినింగ్ స్టార్ ఫార్మేషన్ అంటాం ఫ్రెండ్స్. ఓకే, దీన్ని మనం ఏమనొచ్చు, ఈవినింగ్ స్టార్ ఫార్మేషన్ అనొచ్చు. ఓకే ఫ్రెండ్స్, బట్ అగైన్ ఏంటంటే నాకైతే ఇది వెరీ గుడ్ క్యాండిల్. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ రిట్రేస్మెంటు అండ్ మార్కెట్ స్ట్రాంగ్ మూవ్లో ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకుంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ యొక్క హైని టార్గెట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ స్టాప్ లాస్ అనేవి ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి దాన్ని టార్గెట్ చేయొచ్చు. బట్ ఈ కేసులో మళ్ళీ రిట్రేస్ తీసుకుంది కానీ చూడండి, ఇది డీసెంట్ అమౌంట్ ఆఫ్ క్యాండిల్ షార్ట్ సైడ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అవర్ స్టాప్ లాస్ పాయింట్. అగైన్ ఏంటంటే మన ఇమీడియట్ టార్గెట్ వచ్చేసరికి R2 ఇమీడియట్గా. దాని తర్వాత అండ్ ఆఫ్ కోర్స్ ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఈ కేసులో నెక్స్ట్ R1 అనేది మన నెక్స్ట్ టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి R1 అనేది రాలేదు. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఈవెన్ 50% మనం బుక్ చేసుకున్న సేఫ్ సైడ్ ఏంటంటే స్టిల్ ప్రాఫిటబుల్గా ఉండే అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ కన్సోలిడేషన్ నుంచి మనం ఎలా ట్రేడ్ చేసుకోవాలనేది చూద్దాం. బెస్ట్ ట్రేడ్ కోసం మనం ఏం చేయాలంటే అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకు ఒక కన్సోలిడేషన్ కనిపిస్తుంది. నేను జస్ట్ ఏం మార్క్ చేస్తున్నాను అంటే పివోట్స్ అనేది ఆఫ్ చేస్తున్నాను. జస్ట్ ప్రైస్ యాక్షన్ మీద ఫోకస్ చేద్దాం ఫ్రెండ్స్. అండర్స్టాండ్ చేసుకుంటే ఇక్కడ ఏవైతే బాడీస్ కనిపిస్తున్నాయో, ఓకే, ఈ బాడీస్కి టచ్ చేస్తూ ఒక లైన్ అనేది మార్క్ చేశాను. దీన్ని కూడా నేను డిలీట్ చేస్తున్నాను, ఇది కూడా అవసరం లేదు. సో ఎగ్జాక్ట్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మార్కెట్ ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఇక్కడ 42,912 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది, పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడే సపోర్ట్ తీసుకుంది, పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, పైకి వెళ్ళింది. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ సేమ్ బాల్ థియరీ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఒక బాల్ని ఫ్రీగా వదిలేసాము సమ్ హైట్ నుంచి, బౌన్స్ అయింది, ఫైనల్గా బ్రేక్అవుట్ అయింది. ఎలా తెలుస్తుందంటే మనకి ఇక్కడ లోవర్ హైస్ అనేది క్రియేట్ చేస్తూ ఉంది అండ్ ఫైనల్గా ఏంటంటే బ్రేక్ డౌన్ జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి రిట్రేస్మెంట్లో కూడా ఏంటంటే మనం దీన్ని ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఒక జోన్ అనేది క్రియేట్ అయింది. యాక్చువల్గా ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మనకి ఒక లైన్ అనేది ఒక రౌండ్ నంబర్ కాదు, ఒక లైన్ కాదు, ఇక్కడ ఒక జోన్ అనేది ఉందన్నమాట. ఇది జోను. ఓకే, మ్యాక్స్ మార్కెట్ రావడం, సపోర్ట్ తీసుకోవడం, మళ్ళీ పైకి వెళ్ళటం, మళ్ళీ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ క్యాండిల్లో మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, లేదంటే రిట్రేస్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఈ కేసులో మీరు ఎంట్రీ తీసుకోవాలంటే ఫ్రెండ్స్ 50% అనేది మీరు డిప్లాయ్ చేసుకోవచ్చు షార్ట్ సైడ్. నెక్స్ట్ రీటెస్ట్లో ఏంటంటే మళ్ళీ మిగతా 50% అనేది మీరు డిప్లాయ్ అనేది చేసుకోవచ్చు. సో అక్కడి నుంచి కూడా ఫ్రెండ్స్ మనకి వెరీ
గ్రేట్ టార్గెట్ అనేది రావటం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సేమ్ థింగ్ అనేది ఈరోజు కూడా రిపీట్ అయింది. సో ప్రీవియస్గా ఏదైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక జోన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఒక అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్గా ఈ యొక్క లెవెల్ అంటే మార్కెట్ గ్యాప్ అప్ అయింది, స్ట్రాంగ్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంది. ఈ పాయింట్ దగ్గర నుంచి బౌన్స్ అయింది. అంటే ఫ్రెండ్స్, మనం దీన్ని ఏమనుకోవచ్చు అంటే సపోర్ట్ అనుకోవచ్చు. బట్ అగైన్ ఏంటంటే కొద్దిగా కిందకు వచ్చింది. దీన్ని కూడా మనం డౌన్ సైడ్ అనేది మార్క్ చేద్దాం. బట్ ఇమీడియట్గా ఏంటంటే బయర్స్ రెస్క్యూ కోసం వచ్చారు. ఇట్స్ అ వెరీ బిగ్గర్ జోన్ అనమాట ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, దీన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, దీంట్లోకి రావడం బౌన్స్ అవ్వడం, దీంట్లోకి రావడం బౌన్స్ అవ్వడం, దీంట్లోకి రావడం బౌన్స్ అవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. నవ్ ఏంటంటే మనం ఇంకా జూమ్ చేస్తే ప్రీవియస్గా ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ని ఏం చేయకుండా దాన్ని అలాగే ఉంచి మనం ఒకసారి అబ్జర్వేషన్ అనేది చేయగలిగితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఈ యొక్క లెవెల్ అనేది మనకి క్లియర్గా దీన్ని మనం బ్లాక్ అనేది మార్క్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ కూడా ఒక ఏంటంటే ఫ్రెండ్స్ మల్టీ లెవెల్ ఆఫ్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. ఎప్పుడైతే ఫ్రెండ్స్ మార్కెట్ ఈ ప్రైస్కి వచ్చిందో, ఈ ప్రైస్ వచ్చేసరికి మనకి 42,753 ఈ లెవెల్కి వచ్చిందో బౌన్స్ అయింది, మళ్ళీ ఇదే లెవెల్కి వచ్చింది బౌన్స్ అయింది, మళ్ళీ ఇదే లెవెల్కి వచ్చింది బౌన్స్ అయింది. ఫైనల్గా ఏంటంటే ఇక్కడ నుంచి కూడా స్ట్రాంగ్గా కిందకి రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఈ కేసులో మనకి ఇక్కడ బ్రేక్అవుట్ ట్రై చేశారు కానీ జోన్ అయితే బ్రేక్ చేయలేదు. బట్ ఫ్రెండ్స్, ఈ క్యాండిల్ అనేది ఏంటంటే కంప్లీట్గా బ్రేక్ త్రూ అయిందనమాట. ఏదైతే మనకి కింద సపోర్ట్ అనుకుంటున్నామో ఆ సపోర్ట్ అనేది క్లియర్ చేసేసాడు ఈ పాయింట్లో. అండ్ దిస్ ఈజ్ ద ఆల్సో గుడ్ క్యాండిల్ అనమాట. మనకి ఇక్కడ ఏదైతే ప్రీవియస్గా లో ఉంది ఆ లోన్ కూడా మేబీ టచ్ చేస్తాడేమో అనుకుంటే కూడా మనం ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ అనేది తీసుకోవచ్చు. ఈ క్యాండిల్లో ఒక ఎంట్రీ తీసుకోవచ్చు, ఈ సెకండ్ క్యాండిల్లో కూడా కింద కూడా మనం రిస్క్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క ప్రీవియస్ యొక్క జోన్ని ఇన్వాలిడ్ డిలీట్ చేస్తున్నాను. ఈ పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ స్ట్రాంగ్గా మనకేంటంటే మార్కెట్ అనేది హోల్డ్ చేసింది. ఏ విధంగా హోల్డ్ చేసిందంటే ఇక్కడ చూడండి, మల్టిపుల్ టైమ్స్ అనేది సపోర్ట్ తీసుకుంది. 1, 2, 3, 4 అండ్ 5th టైం ఏంటంటే మనకి కన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, కన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం అనేది జరిగింది డౌన్ సైడ్. అక్కడి నుంచి కూడా వెరీ బిగ్ ఫాల్ అనేది రావడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనకి అన్ఫిల్డ్ ఆర్డర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. హోప్ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.